రైట్ మధు ఒకసారి మీరు అలాగే లైన్ లో ఉండండి. ఒకసారి విజువల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కేసీఆర్ అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు. వాకర్ సహాయంతో కేసీఆర్ తన సహాయకుల తోడ్పాటుతో ఆయన అసెంబ్లీ మెట్లెక్కుతున్న దృశ్యాలు చూస్తున్నారు. ఎస్, కేసీఆర్ రాగానే పూర్తి స్థాయిలో అసెంబ్లీలో వాతావరణం మారిపోయింది. సందడి వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున అసెంబ్లీకి హాజరయ్యారు. ఆ దృశ్యాలు చూస్తున్నాం. కేసీఆర్ దాదాపు నెలన్నర తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రతిపక్ష నేతగా నెలన్నర తర్వాత ఆయన ఇవాళ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. మరికొద్ది క్షణాల్లో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గజ్వెల్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నారు. కేసీఆర్ వాకర్ సాయంతో నడుస్తున్నారు. తుంటి ఎముక ఆపరేషన్ తర్వాత ఆయన తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఆయన అసెంబ్లీలోకి అడుగుపెట్టుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. వాకర్ సహాయంతో, తన సహాయకుల తోడ్పాటుతో ఆయన ముందుకు కదులుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అసెంబ్లీ మెట్లు వాకర్ సహాయంతో ఎక్కుతున్నారు. అలాగే తన సిబ్బంది సహాయంతో ఆయన వాళ్ళ సహకారంతో ఆ మెట్లు ఎక్కుతున్న దృశ్యాలు చూస్తున్నాం. చాలామంది పార్టీ నేతలు ఆయన వెన్నంటే ఉండి ఆయనకు సహకారం చేస్తున్న పరిస్థితి మనం కనబడతా ఉంది. చాలా నెమ్మదిగా నడుస్తున్నారు. చాలా తుంటి ఎముక సర్జరీ కారణంగా కేసీఆర్ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేనట్లుగా బహుశా అనిపిస్తుంది. ఆ విజువల్స్ని బట్టి ఇంకా అంత యాక్టివ్గా, పూర్తిగా గతంలో మాదిరిగా పూర్తి స్థాయిలో యాక్టివ్గా నడవలేకపోతున్నాడు. ఇప్పటికైతే వాకర్ సాయంతోనే కేసీఆర్ అడుగులు వేస్తున్న దృశ్యాలు మనమైతే చూస్తున్నాం. ప్రస్తుతం ఆయన అసెంబ్లీలోకి వెళ్ళారు. స్పీకర్ ఛాంబర్లోకి ఉన్నారు. ప్రస్తుతం ఆయన స్పీకర్ ఛాంబర్లోనే ఉన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సరిగ్గా 12:40 మరొక 10 నిమిషాల్లో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. కేసీఆర్ కాస్త సెంటిమెంట్ ఎక్కువ కాబట్టి సరిగ్గా 12:40 ఉన్నటువంటి ముహూర్తాన్ని బట్టి ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రతిపక్ష నేతగా, బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఆయన ఇదివరకే పార్టీ ఎమ్మెల్యేలంతా ఆయన ఎన్నుకున్నారు. ఆయన ఆప్షన్స్లోనే ఆయనకు సర్జరీ అయిన సమయంలోనే ఆయన్ని బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఎమ్మెల్యేలంతా ఎన్నుకున్న సందర్భం మనకు తెలుసు. సో ఇవాళ ఆయన అధికారికంగా ప్రతిపక్ష నేతగా, బీఆర్ఎస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ నేతగా ఇవాళ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఎస్, లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆయన నేరుగా స్పీకర్ కార్యాలయంలోకి వెళ్ళారు. స్పీకర్ ఛాంబర్లోకి వాకర్ సాయంతో తన సెక్యూరిటీ సిబ్బంది సహకారంతో ఆయన స్పీకర్ ఛాంబర్లోకి వెళ్ళారు. పెద్ద ఎత్తున పార్టీ ఎమ్మెల్యేలు, అలాగే పార్టీ ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున అసెంబ్లీకి చేరుకోవడంతో కాస్త హడావుడి కనిపిస్తుంది, సందడి వాతావరణం కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత, దాదాపు నెలన్నర తర్వాత కేసీఆర్ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అది మాజీ ముఖ్యమంత్రిగా, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత మళ్ళీ నెలన్నర తర్వాత ఎన్నికలు ముగిశాక, పార్టీ ఓటమి పాలయ్యాక ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఇప్పుడే కేసీఆర్ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతానికైతే ఇంకా పూర్తిగా కోలుకున్నట్టుగా అనిపించట్లేదు. ఆయన వాకర్ సాయంతోనే నడుస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో గతంలో మాదిరిగా అంత యాక్టివ్గా నడిచినట్టుగా కనబడట్లేదు. ఎస్ మధు, మనం దృశ్యాలు చూసాం. కేసీఆర్ అంత యాక్టివ్గా లేరు, పూర్తి స్థాయిలో ఇంకా కోలుకున్నట్టుగా కనబడట్లేదు. వాకర్ సాయంతో నడుస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? ఇంకా కోలుకునే